పోరాటాలకు పెట్టిన పేరు కరీంనగర్. ఈ గడ్డపై పుట్టిన వారిలో పోరాట పటిమ కూసింత ఎక్కువే ఉంటుంది. ఇక్కడి ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యంతో ఉంటారు. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రధానంగా 3 పార్టీలు బరిలో ఉన్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ వెలిచాల రాజేందర్రావును బరిలోకి దించింది. తెలంగాణలో ఎలాగైనా తిష్టవేయాలని దృఢ నిశ్చయంతో ఉన్న బీజేపీ ఈసారి కూడా బండి సంజయ్ కుమార్నే పోటీలోకి దించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఇక్కడి నుంచి ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత అయిన బోయినపల్లి వినోద్ కుమార్ను నిలబెట్టింది. కరీంనగర్ ప్రజలు ఏం డిసైడ్ చేస్తారో, ఇక్కడి ఓటర్లు ఏ నేత వైపు మొగ్గు చూపుతారో ఓసారి పరిశీలిద్దాం. అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు మాజీ ఎమ్మెల్యే జగపతిరావు తనయుడు. జగపతిరావు గురించి కరీంనగర్ ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రాజేందర్రావుకు పెద్దగా రాజకీయ అనుభవం లేకపోయినా తన తండ్రి పేరుతో పాటు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమాలను చూపుతూ ప్రచారం చేస్తున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన వెన్నంటే ఉంటూ అతన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో రాజేందర్రావుని గెలిపించి తన సత్తా చాటుకోవాలని మంత్రి పొన్నం సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి బండి సంజయ్ కుమార్ ఇప్పటికే ఇక్కడ స్థానిక ఎంపీగా కొనసాగుతున్నారు. ఈసారి కూడా తనకే మద్దతు ఇచ్చి రెండోసారి పార్లమెంటుకు పంపాలని ప్రజలను కోరుతున్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి కరీంనగర్లో అనేక అభివృద్ధి పనులు చేశానని, ఈసారి కూడా తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానంటున్నారు. దేశంలో సురక్షితంగా ఉండాలంటే మళ్ళీ మోదీనే ప్రధాని కావాలని బండి తన ప్రచారాల్లో చెబుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి గంగులపై పోటీ చేసిన బండి సంజయ్ ఓటమి పాలయ్యారు. దీంతో తనకు స్థానికుల్లో సానుభూతి పెరిగిందని, యువ ఓటర్లు సైతం బండికే జై కొడుతున్నారని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మోదీ కరిష్మా కూడా బండికి ప్లస్ అయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చెందిన బీఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్ను నిలబెట్టింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తరువాత జరిగిన 2014 లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి వినోద్ విజయం సాధించారు. ఆ తరువాత 2019లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి ఇక్కడ ఎలాగైనా గెలిచి తమ ఉనికి కాపాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తోంది. కరీంనగర్ అభివృద్ధికి తాను ఎంతగానో కృషి చేశానని, మరొక్క అవకాశం ఇవ్వాలని వినోద్ కుమార్ ఓటర్లను కోరుతున్నారు. వినోద్ కుమార్ గెలుపు కోసం తన భార్య, కుమారుడు కూడా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అధికారం పోగొట్టుకున్న బీఆర్ఎస్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తుందన్న నమ్మకం లేదంటున్నారు ప్రజానికం. ఏది ఏమైనా త్రిముఖ పోటీ ఉన్న కరీంనగర్లో గెలుపెవరితో చెప్పడం కష్టమే అని కొందరు అంటున్నా, మరికొందరు మాత్రం ఇక్కడ 2 జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుందంటున్నారు. అయితే కరీంనగర్ స్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజలు ఒకసారి గెలిచిన అభ్యర్థిని మరోసారి గెలిపించిన సందర్భాలు చాలా అరుదు. దీంతో ఎవరు గెలుస్తారన్న విషయంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొన్నది.